బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం, నా పేరు దోలం గోపి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ. ఈరోజు వారాహి విజయబేరి యాత్రలో భాగంగా మరి పిఠాపురం తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నిర్వహించబోతున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది అనకాపల్లి నియోజకవర్గం మాత్రమే. కొనతాల రామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా జరగబోతోంది. ఇక్కడ ఉండేటటువంటి ఉమ్మడి పార్టీల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చాలా అధిక సంఖ్యలో ఈరోజు జరగబోయే యాత్రకి పాల్గొనబోతున్నారు. ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి ఆదరణ ఈరోజు జరగబోయే సభకు ఉంది. వాళ్ళందరిలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఈ ప్రాంత సమస్యల్ని ప్రస్ఫుటంగా దాని మీద మాట్లాడతారు, ఒక ఎజెండా చెప్తారని చాలా ఎదురు చూస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆయన ప్రసంగం కూడా ఉండబోతా ఉంది. ఈరోజు సాయంత్రం 3:30 ప్రాంతంలో ఇక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి ఇక్కడ నుండి మరి నాలురోడ్ జంక్షన్ సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ గారు చేరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో వైసీపీ పార్టీ వారు మరి గత ఎన్నికల్లో 2019 ఎన్నికలప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అనకాపల్లికి వచ్చి ఏవైతే హామీల మీద మాట ఇచ్చి ఈరోజు మడమ తిప్పారో ఆ ప్రతి సమస్యల మీద కూడా మేము మాట్లాడబోతా ఉన్నాం. ఇదేమీ కొత్త కాదు. పవన్ కళ్యాణ్ గారు 2018లో పోరాట యాత్రప్పుడు కూడా అనకాపల్లి ప్రాంత సమస్యల మీద గలం విప్పారు. షుగర్ ఫ్యాక్టరీకి వచ్చి సందర్శించి అక్కడ రైతుల కోసం మాట్లాడిన వ్యక్తి. ఆ రోజు ఈయన మాట్లాడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో 30 కోట్ల రూపాయలు షుగర్ ఫ్యాక్టరీకి విడుదల చేయడం జరిగింది. ఆ కార్మికుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం, చెరుకు రైతుల కోసం కూడా ఆలోచించిన వ్యక్తి. అలాగే మరి గత ఏడాది చూసుకుంటే వెస్సన్నపేట భూకుంభకోణం ద్వారా అనకాపల్లి ప్రాంతాన్ని దోచుకుంటారన్నప్పుడు కూడా ఆయన ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేకించి అనకాపల్లి మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. దాంట్లో భాగంగానే మొట్టమొదటిసారి ఈరోజు వారాహి విజయబేరి ఎన్నికల యాత్ర పిఠాపురం తర్వాత అనకాపల్లిలో నిర్వహిస్తా ఉన్నారంటే ఒకసారి అనకాపల్లి నియోజకవర్గ ప్రాముఖ్యత తెలుసుకోమని చెప్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఏ మాట తప్పాడో ఈరోజు ప్రతి దాని మీద కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఈరోజు అధికార పక్షం చేసినటువంటి దాష్టికాల మీద చీల్చి చెండాడబోతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఈ ఏర్పాట్ల విషయానికి వచ్చినప్పుడు కూడా ఇది ఇప్పటికీ 3వ హెలీప్యాడ్. 2 హెలీప్యాడ్లని ఆల్రెడీ ఒక హెలీప్యాడ్కి మేము అర్జీ పెట్టుకోవడం, దాన్ని మరి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దిగినప్పటికీ కూడా అది కాదని రాత్రి చెప్పినప్పుడు అర్ధరాత్రిగా మొన్న రాత్రి నుండి ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి హెలీప్యాడ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మేము కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యాం. ఈ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు అనేవి తప్పవు. ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎలా ముందుకెళ్ళి పని చేసుకోవాలన్న దానికి కూడా మేము కూడా సిద్ధపడే ఉన్నాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ వారాహి విజయబేరి ద్వారా ఒక విజయ డంకాన్ని ఉమ్మడి పార్టీలు మేము మోగించబోతా ఉన్నాం. ఈ రోజు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.